శక్తి సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో నేరస్తుల సంస్కరణ స్టోర్పురం నాస్తికేంద్రం చేసినట్టు ఈ సంస్కరణ ఎన్ని రకాలని ఇబ్బందులను తట్టుకుంది, చివరికి ఎలా విజయం సాధించింది, అదేంటి అది మీరు చూడాలి. ఇప్పుడు చూడండి, మరి కిందటి ఎపిసోడ్లో అంత వాళ్ళ కోసం పనిచేస్తూ వాళ్ళకి ఎంతో ఆదుకుంటూ ఉన్నా సరే బనగానపల్లిలో దోపిడీ జరిగింది. ఆ బ్యాంకులో 14 లక్షలు దోచు. ఇక వాళ్ళు ఏమన్నారంటే, ఆ రోజుల్లో ఆ బ్యాంకు దోపిడీ జరిగినప్పుడు వీళ్ళు రోజు మరి పొలాల్లో పనిచేస్తున్న వాళ్ళ దగ్గర అట్నీ చేసుకునేవాళ్ళు. వీళ్ళు ఇచ్చారు, దాంట్లో 6 మిస్ అయ్యారు. మీ 6 వచ్చి మాకు కనబడండి అన్నారు. అసలు మనుషులు మిస్ అయిపోయారు, లేరు, పారిపోయారు. ఈ పారిపోయిన వాళ్ళు నిజంగా దొంగతనం చేశారా, లేకపోతే ఆ రోజున వాళ్ళు వెళ్ళేది హాజరు పట్టిలు హాజరు వేసుకోలేక భయపడి పారిపోయారా? చెప్పండి. అది $1 మిలియన్ క్వశ్చన్. వాళ్ళు వేరే ఒకరేమన్నా ఇద్దరే ఉన్నారు, మీరు తిరగపోయాం గుండె చేయించుకుని అన్నారు. ఓకే, ఆ నలుగురు ఏంటి అయ్యారు? మరి కనబడలేదు. అందరూ అనుమానిస్తారు, నిజంగా అనుకుంటారు కదా స్టోర్పురం ఉంది అని. ఇక్కడ గోరా గారు, లవణ గారు, ఆమోదరాయణ గారికి ఏం చెప్తున్నారంటే, వాళ్ళ కొత్త అనుభవాలు వచ్చాయి. మరి ఎప్పుడు ఇది కొత్త అనుభవం. నేరం చేసిన వాడిని దాచి చట్టం నుండి శిక్ష నుండి తప్పించడం కాదు సంస్కరణ అంటే. వీళ్ళు వచ్చి మీరు పోలీస్ స్టేషన్లో లొంగిపోండి అని అంటే ఇంకా దొంగలు చేసిన మేలేంటి అని అనుకుంటారు ఆ నేరం చేసేవాళ్ళు. మమ్మల్ని పట్టించేయట్లేదు, మేము వెళ్ళిపోయాడు లొంగిపోయేట్లయితే ఇంకేది మాకేం లేకుండా ఎన్ని యథాపనులు చేసినా, ఎన్ని దొంగతనాలు చేసినా, ఎన్ని హత్యలు చేసినా, ఎన్ని దోపిడీలు చేసినా మమ్మల్ని ఆదుకోవాలి, మమ్మల్ని రక్షించాలి, మమ్మల్ని పోలీసులకు వెళ్ళకుండా చేయాలి, పోలీసులు పట్టుకుని విడిపించాలి. ఇదండి ధోరణి. ఆ ధోరణిలో కానీ సంస్కరణ అంటే, ఆ సంస్కరణ ఏంటి? నేరం చేసిన వారిని చట్టం నుండి శిక్ష నుండి తప్పించడం సంస్కరణ కాదు. ఇప్పుడు మన పొలిటీషియన్స్ చూస్తాం, ఆ రౌడీలైనా సరే ఆ పొలిటీషియన్ రౌడీలని పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ మావాడయా వదిలేయండి అంటాడు. పోలీసు అని ఎమ్మెల్యేయో ఎంపీయో మినిస్టరో ఫోన్ చేస్తే అంత రౌడీని వదిలేస్తారు. వదిలిపెడిపోతే వాడికి అన్ని ట్రాన్స్ఫరో లేదా ఇంకో ప్రమోషన్ దెబ్బతినో జరుగుతున్నాడు. అది రొటీను. ఈ పార్టీస్ చూస్తాం, ఈ రౌడీలకి, దొంగలకి, దోపిడీ చేసే వాళ్ళకి, వీళ్ళందరికీ పొలిటీషియన్స్ అండ. ఆ రంగాన్ని వీళ్ళు ఇక్కడ స్టోర్పురంలో ఎక్స్పెక్ట్ చేశారు. వాళ్ళు మేము ఎన్ని దొంగతనాలు చేసినా, ఎన్ని దోపిడీలు చేసినా మా అమ్మల్ని రక్షిస్తారు అనుకున్నారు. కానీ గోరగారే ఉన్నారు, మీరు నేరం చేయకుండా ఉండడం కోసం మీకు పొలాలన్నీ ఇప్పిస్తున్నాం గవర్నమెంట్ చేత, మీరు బుద్ధిగా ఉండండి, మీ బతకండి మంచిగా. దేశ తక్కువ బతకట్లేదా? నేరం చేస్తే మాత్రం మీరు చట్టం నుంచి తప్పించుకోలేరు. అదే నాస్తికేంద్ర వీళ్ళు నేరం చేసినప్పుడు మాత్రం చట్టం నుండి శిక్ష నుండి తప్పించుకోవడం కుదరదు. అయితే ఎంతవరకు మనం సహాయం చేయగలమంటే, మీలో మార్పు వస్తే శిక్ష ఎక్కువ పడకుండా చేయగలం, అంతే. అంతకు చెప్పగలం. మీలో మార్పు కనబడితే చూడండి, యావజ్జీవ శిక్ష చేస్తారు. వాళ్ళు మంచి ప్రవర్తన కలిగి ఉంటే యావజ్జీవ శిక్షని 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో తగ్గించేస్తారుగా, వదిలేస్తారుగా. మనం రెగ్యులర్ చూస్తుంటాం, యావజ్జీవ శిక్ష అంటే 14 ఏళ్ళు లేదా 20 ఏళ్ళు యావజ్జీవ శిక్ష అంటే. జీవితాంతం కూడా ఉండాల్సి వస్తుంది. జీవితాంతం చేయబడి శిక్ష అనిపించాలని కూడా మంచి ప్రవర్తన కలిగి ఉంటే 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి వదిలేస్తారు. అలాగే వీళ్ళు కూడా మంచి ప్రవర్తన కలిగి, బుద్ధి తక్కువ అయ్యి నా బుద్ధి గడ్డి తిని నేను ఇలా చేశాను అని వాళ్ళు నిజంగా మార్పు వస్తే తప్పకుండా నా సంస్కరణ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళని తప్పకుండా ఆదుకో. కానీ మేము నేరం చేస్తాం, దొంగతనం చేస్తాం, దోపిడీ చేస్తాం, మమ్మల్ని ఆదుకోండి, అది సంస్కరణ కాదు. అది సంస్కరణ కానీ ఇప్పుడు పొలిటీషియన్ చూస్తాం కదా ఎలా ఉంటుందో. అంచేత దాన్ని నేరం చేసిన వారిని దాచి లేదా చట్టం నుండి శిక్షణ తప్పించడం కాదు సంస్కరణ అంటే. అంచేత ఏం చెప్పారు? అంచేత ఈ దాడికి మా వ్యతిరేకత ఏమీ లేదు, పోలీసుల ప్రయత్నాన్ని మేము ఏనాడు అడ్డుపడము. నేను ఇంతవరకు నేరస్తునే, కానీ ఈ కొంచెం మంచితనం కలిగి ఉంటానని సహకారం, సలహాలు, నేరమానికి అవసరమైన మానసిక శిక్షణ ప్రోత్సహిస్తే, అంటే ఎవరైనా ముందుకొచ్చి నేను మారుతాను అని అంటే మాత్రం ఖచ్చితంగా ఆదుకుంటాం. అలాగే వాళ్ళకి మానసికంగా శిక్షణ,
ప్రోత్సాహకర సహకారం అందించడం ఉంటుంది అని ఫిబ్రవరి 27న స్టోర్పురం కాలనీపై పోలీసులు మెరుపుదాడి జరిగింది. ఇంకేం చేస్తారు మరి బలంగాపల్లిలో మరి 14 లక్షల దోపిడీ జరిగిపోతే బంగారం పోతే ఏం పట్టుకోవాలి కదా. మరి వాళ్ళు స్టోర్పురం వాళ్ళు ఎరుకుల వాళ్ళే చేశారని ఇన్వెస్టిగేషన్ వాళ్ళు అన్నారు కదా. చివరికి ఆగి ఉండలేక పోలీసులు స్థానం లేక స్టోర్పురం మీద దాడి చేశారు. తెల్లవారుతుండగా దాడి జరిపి హాజరు పట్టుకులని పేరు ప్రకారం అరెస్టులు చేశారు. 6 పారిపోయారు కదా, వాళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్టులు లేక నిర్బంధంలోకి తీసుకున్న వారిని పోలీసు స్టేషన్లో 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెదిరిపల్లిలో స్టేషన్లో ఉంచారు. కానీ పేరు మోసిన నేరస్తులు గజ్జల ప్రసాద్ వాళ్ళు పేరు మోసిన దొంగ కదా, గజ్జల ప్రసాద్ మళ్ళీ 10 మంది మాత్రం తప్పించుకున్నారు. పేరు మోసిన దొంగ గజ్జల ప్రసాద్ వాడు తప్పించుకున్నాడు. అలాగే గైరాజులైన 6 అనుమాతులు కూడా పరారయ్యారు. ఈ పరారైన వారికి మేము సహాయం చేసామని ఒక దాంట్లో అయితే ఒక తెలుగు పేపర్ ఏం చేశారంటే అంటే వాళ్ళ సంస్కరణ మీద గౌరవం లేదు కనుక ఒక తెలుగు పేపర్ వాళ్ళు గోరా గారు, లవణం గారు, హేమంత్ వీళ్ళు ఈ దొంగలు పారిపోవడానికి వీళ్ళు సహకరించారు తెలుగు పేపర్లో రాశారు. చూడండి ఎలా ఉంటుందో. సంస్కరణని ఏ రకంగా దెబ్బ కొడతారు. నీతిగా నిజాయితీగా ఒక మార్పు తీసుకురావడానికి కృషి చేసేవాళ్ళని కూడా ఏ రకంగా హేళన చేస్తారు చూడండి. ఏ రకంగా వాళ్ళు మట్టిపోస్తారో మసిపోస్తారో చూడండి. మనుషుల్ని ఏ రకంగా చేస్తారు. బురద జల్లారు. ఆ రకంగా అది జరిగింది. అయితే ఇది చేసినా కూడా ఇక చివరికి ఏం చేయాలి ఇది చేయడం విషయంలో ఇక ఒకరోజు ఇలా జరుగుతుండగా ఇక ఏ రకంగా కూడా ఏమీ జరగట్లేదు. పని ఎవరు జరగలేదు చేశారు. ఇక అంతలో భయం దొరకలేదు. ఆ తర్వాత ఒక 4 రోజులకి ఇప్పుడు గోరా గారు వాళ్ళు చాలా కృషి చేస్తూ ఉంటే కానీ ఇంతటితో గోరా గారు నిరాశ చెందలేదు. లవణం గారు, హేమంత్ నిరాశ చెందలేదు. ఆ తర్వాత 6 రోజులు కలెక్టరు ఇతర సంక్షేమ అధికారుల ప్రయత్నం వలన పొలాలు పంచబడిన వారికి వ్యవసాయ పరికరాలు ఉచితంగా పంచే కార్యక్రమం ఏర్పాటు చేసి ముందు ఆపారు. మళ్ళీ పొలాలు ఎవరికి ఇచ్చారో వాళ్ళకి వ్యవసాయ పరికరం. ఈ కార్యక్రమంలో అప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ శాఖ మంత్రి భాట శ్రీరామూర్తి గారు కాలనీకి వచ్చి మినిస్టర్ వచ్చారు. గోరగారు ఉన్నారు కదా, వచ్చారండి. బనగానపల్లి నేర నాయకుడు వల్లాగి ఈసారి లొంగిపోతాడని కబురు చేశాడు. అది వల్ల కాదు, నేరం ముసలుడు వచ్చి ఈసారి లొంగిపోతాడని చెప్పేశారు. కమిటీ పెద్దలకి చాలా మంచిది వెంటనే ఏర్పాటు చేయండి అన్నారు. వల్లాగి ఈసాకు అతని పేరు. వల్లాగి ఈసాకు వచ్చి మంత్రి ముందు లొంగిపోయి తన తప్పిదాన్ని ఒప్పుకొని క్షమాపణ కోరాడు. చూసారా మార్పు? ఎప్పుడైతే నువ్వు ఓపికగా నువ్వు తప్పు చేయొద్దు, తప్పు చేసి ఒప్పుకో. ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో క్షమిస్తారు చాలా వరకు. మళ్ళీ తప్పు చేయకు. ఏదో చేసావు, తప్పు చేయకు, ఇంతవరకు చేసావు, తప్పు చేయను, లొంగిపో, ఇది చెయ్యి అని చెప్పారు. ఒప్పుకొని క్షమాపణ కోరాడు. అతను క్షమాపణ కోరాడు. ఆ తర్వాత పోలీసులు ఈసాకును అరెస్ట్ చేశారు. ఈసాకు తన బంగారాన్ని డబ్బును పోలీసుకి అప్పగించేశారా? ఎవరన్నా మీరు ఎప్పుడైనా చూసారా? ఏదో పట్టుకున్నప్పుడు వాళ్ళంచి రాబట్టుకోవడమే తప్ప దొంగ తాను మటుకు తాను వచ్చి దొంగిలించిన అందులో లక్షల విలువైన బంగారాన్ని ఇవ్వడం అనేది ఎప్పుడైనా చరిత్రలో చూసారా? కానీ నాస్తికం చేసినట్టు దొంగ వచ్చి తాను దొంగిలించిన బంగారాన్ని తీసుకొచ్చి మంత్రి ముందు నాస్తికం కోరగారికి వాళ్ళకి అప్పచెప్పాడు. ఈ లొంగుబాటును మేము చాలా సబబైన పనిగా భావించాం. వారి మనసులో ఏదో కలత వహిస్తుంది. ఈ కలత నుంచి నిదానంగా ఇదన్నమాట. ఈ రంగా బెదిరిపల్లి పోలీసులు 2 దళాలు పోలీసు విడిది చేసే ఉంది. హాజరులో ఉన్న నేరస్తులు బుద్ధిగా పొలం చేసుకుంటున్నారు. మళ్ళీ మార్పు వచ్చిన వాళ్ళు ఎప్పుడైతే వీడితో లొంగిపోయాడు ఈసాకు వచ్చి మింగిపోయాడో మళ్ళీ అక్కడి నుంచి కొంతవరకు మార్పు వచ్చింది. ఇక ఇది ఇలా ఉండగా లవణం గారు, గోర గారు, హేమంత్ లవణం గారు నాస్తికంగా వచ్చారు, విజయవాడ వచ్చారు. ఇదంతా స్టోర్పురంగా జరిగేదంతా. స్టోర్పురం వస్తే ఈ భాటం శ్రీరామూర్తి గారికి దగ్గర లొంగిపోయిన తర్వాత 3 రోజులకి ఒక ట్రంకాల్ చేసి ఎక్కడి నుంచి స్టోర్ చీరాని ట్రంకాలు వచ్చి హేమంత్ లవణం గారు ట్రంకాలు ఫోన్ కాల్ వచ్చింది. దాంట్లో మీరు వెంటనే ఇక్కడ రండి, 2 నేరస్తులు లొంగిపోతామంటున్నారు. ఒకడు ఆల్రెడీ ఈసాకు అక్కడ లొంగిపోయాడు. 2 లొంగిపోతాం అంటున్నారు, మీ ముందు రండి అని ఫోన్ చేశారు. అంటే చీరాలు రండి అని ఫోన్ చేశారు. 14 లక్షల వర్త్ బంగారం కొట్టేసిన వాళ్ళు ఒకడు ఆల్రెడీ లొంగిపోయాడు ఈసాకు, ఇంకో 2 లొంగిపోతామని అక్కడి నుంచి ఎస్పీ ఫోన్ చేశాడు.
ఆ రావాల్సిందని వాళ్ళు ఫోన్ చేశారు. దాంట్లో ఇక నేరస్థ అంటే ఒక దాంట్లో ఏంటంటే సంగీతరావు అనే నేరస్తుడు మాట్లాడాడు. వాళ్ళలో ఎవరు లింగిపోతే సంగీతరావు అనేవాడు మాట్లాడాడు. లవణం గారు, హేమవతి లవణం గారు మరో పత్రికా దగ్గర కలిసి ఇక్కడ బయలుదేరి సాయంత్రం 4 గంటలకి చీరాలు చేరారండి. లొంగిపోతానుగా చీరాలు చేరారు. ఆ రాత్రి అంతా చెట్ల కింద లొంగిపోతా అన్నారు కదా. నేరస్తుడు సంగీతరావు ఫోన్ చేశాడు. వాడు పెద్ద పేరు మోసిన నేరస్తుడు, మేము లొంగిపోతాము రండి. రాత్రి అంతా కూర్చున్నారు. వెళ్ళారు, సాయంత్రం అడిగి వెళ్ళారు, వచ్చేసి లొంగిపోతాం. రాత్రి అయింది, ఏమైంది ఫోన్ ఏదో చేశారు. అంటే వీళ్ళు వెళ్ళాడు కల్లా మళ్ళీ మనసు మార్చేస్తారు. నేరస్తుల సంస్కరణలో ఆటుపోట్లు ఎలా ఉంటాయి ఇక్కడ రమ్మన్నారు కదా, వాళ్ళకి చెప్పింది. సంగీతరావు నేరస్తుడికి ఫోన్ చేసింది, ఇద్దరు లొంగిపోతాను ఇంత చేసేళ్ళు కూర్చోడు కల్లా ఏం లేదు. ఇదిగో అరగంటలో వస్తున్నాడు, అదిగో వస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు ఒక హామీ ఇవ్వమంటున్నాడు, వస్తారు కూర్చొని ఉండండి. 2 రోజులైంది, 3 రోజులైందండి, ఏం లేదు. ఆ ఈసాకు లొంగిపోయిన తర్వాత ఇక్కడ లొంగిపోతా అని చెప్పి ఫోన్ చేశారు. లవణ గారు వెళ్ళి ఆ రాతంతా అక్కడే బస్ చేశారు. మన్నాడు కూడా అక్కడే ఉన్నారు. చివరికి ఎవరు రాలా, అసలు రానే లేదు. చివరి మళ్ళీ విజయవాడ వచ్చాక లవణ గారికి, గోరా గారికి వేరే ఢిల్లీలో ఓ ప్రోగ్రాం ఉంటే వెళ్ళిపోయాక ఈ మాట పోలీసు ఎస్పీ నుంచి ఫోనే వచ్చినంటే 3 రోజులు గడిచాక ఉదయం 10 గంటలప్పుడు కృష్ణా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఫోన్ చేశాడు. మాట బనకానపల్లి దోపిడీ నిందితులు మరో 2 మీ వద్ద లొంగిపోవడానికి వస్తున్నారు. ఈ మాట చీరాలు కాదు, కృష్ణా జిల్లా వచ్చి కృష్ణా జిల్లాలో నాస్తి కేంద్రంలో హేమలత గారి దగ్గర ఎందుకు లవణం గోరా గారు లేరు కదా అంటే నాస్తి కేంద్రం నుంచి లొంగిపోతామని శ్రీ లవణం గోరా గారు అంత ముందు రోజే ఢిల్లీ వెళ్ళారు. ఇంక మాకు మిగిలింది అంటే ఆ కార్యక్రమంలో ఉన్నవాళ్ళు హేమలత లవణం గారు. ఏం చేయాలి మీరు ఇక్కడ దాకా ఎందుకండి, వాళ్ళు ఎక్కడున్నారు అక్కడే అరెస్ట్ చేయొచ్చు కదా, వాళ్ళు మా దగ్గరికి పంపించడం ఎందుకండి అని హేమలత లవణం గారు అన్నారు. మీరు వాళ్ళని అక్కడే అరెస్ట్ చేయొచ్చు కదా, ఇక్కడ దాకా రావడానికి వచ్చేయడం ఏంటి, వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసేయండి. వారు లొంగిపోవడానికే వస్తున్నప్పుడు వారిని గాబరా పెట్టడం ఎందుకు? పోలీసు వాళ్ళు మార్చండి. ఎంత పోలీసు వాళ్ళు ఈ సంస్కరణలో దొంగల్లోనే కాదు, పోలీసు వాళ్ళు కూడా ఎంత చూడండి. వాళ్ళు లొంగిపోవడానికి వస్తున్నప్పుడు వారిని గాబరా పెట్టేందుకు? ప్రశాంతంగా జరిగిపోయినవండి. మా పోలీసు వాళ్ళకి తెలియకుండా, పోలీసు వాళ్ళకి తెలియకుండా మేము వెనక్కి వస్తాం. మేము ఉన్నాం, వాళ్ళు వస్తారంతే. మేము తీసుకురావట్లా, వాళ్ళే రాని, వాళ్ళే వస్తా అన్నారు, రానివ్వండి. ఒకవేళ వారు తీరా వచ్చాక లొంగిపోకుండా ఏమైనా షరతులు పెడితే అని హేమలత గారు అడిగారు. వస్తారండి, మరి మీరేమో లొంగిపోవడానికి వస్తారన్నారు, షరతులు పెట్టారనుకోండి ఎలా అని అడిగారు. అంటే ఆ విషయం మాకు వదిలేసేయండి, వారు తప్పించుకోలేరు. ఒకవేళ షరతులు పెట్టినా వాళ్ళు మాత్రం మా జిల్లాకు వచ్చేదే. వాళ్ళు ఏదో షరతులు పెట్టాను ఏదో తప్పించుకుందామంటే కుదరదని. అంచేత అది తప్పించుకోలేరు. వాళ్ళు ఆల్రెడీ ట్యాక్సీలో నాసికంగా బయలుదేరారు, వస్తున్నారు. అంటే వాళ్ళు సీరియల్ కదా ట్రాక్ చేస్తున్నారు. వాళ్ళంటే వెళుతున్నారు, వీళ్ళు తెలియకుండా వాళ్ళంటే వీళ్ళు కూడా పోలీసు వాళ్ళు మఫ్టీలో వెళుతున్నారు. వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు బయలుదేరారు. ఆ ఎస్పీ గారు చెప్పారన్నమాట. నేను సరే వాళ్ళ దగ్గర వస్తే వాళ్ళు గుంటూరు ఎస్పీ దగ్గర చీరాల నుంచి వస్తున్నారు కదా, స్టోర్ నుంచి వస్తారు కదా, నేను గుంటూరు ఎస్పీకి అప్పచెప్తాను వీళ్ళు హేమలత లవణం గారు చెప్పారు. అలాగా మీరేం అలా కాదండి, రాని నాస్తికానికి వద్దాం ఉన్నా నాస్తికానికి రానివ్వండి అన్నారు. అక్కడ చివరికి వాళ్ళని వచ్చి వాళ్ళు పోలీసు బందోబస్తు పని లేదు, వాళ్ళు మిమ్మల్ని నమ్ముకుని వస్తున్నారు, వాళ్ళు మేము నమ్ముతున్నాము, ఈసారి లొంగివాడికి 2 వచ్చాక తిరిగి పారిపోరు అని చెప్పారు. వాళ్ళు అంటే మనసు మీద పారిపోరండి అని చెప్పారు. విజయవాడ బ్యారేజీ నుంచి నాసికేంద్రం వరకు పోలీసు సీడ్లను ఏర్పాటు చేసినట్లు ఆ తర్వాత తెలిసి ఎక్కడ పోలేరు. వీళ్ళు వస్తుంటే మొత్తం విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి నేరస్తులు ఎక్కి వస్తున్న ట్యాక్సీ ఎక్కువ ఎక్కడుందో ప్రతి నిమిషానికి వాళ్ళకి వార్తలు అందుతున్నాయి. వారి ట్యాక్సీ సాయంత్రం 5 గంటలకు నాస్తికేంద్రం వచ్చి మా ముందు లొంగిపోయారు. బనగానపల్లి దోపిడీ చేసిన వాళ్ళు ఒకడు ఈసాకు, తర్వాత 2 కూడా అక్కడ వచ్చేసి లొంగిపోయారు. బచ్చు దయాకరు, గరికి ప్రభాకరు 2. ఎవరంటే బచ్చు దయాకరు, గరికి ప్రభాకరు. ఈ నేరస్తు దయాకర్ తల్లిదండ్రులు ప్రభాకర్ మేనద కమిటీ వాళ్ళు చివరికి అక్కడ కమిటీ వేశారండి ఈ విషయంలో. మీరందరూ హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు కదా, మీ అందరూ సంస్కరణ చేయడానికి చేసి మీ అందరూ తగ్గ బతకడానికి పొలాలు కూడా ఇస్తున్నాం కదా, ఆ పొలాలు పని చేసుకోవడం కోసం సహకారాలు చేస్తున్నాం కదా, మీరు అందరిలాగానే హాయిగా బతకొచ్చు కదా,
మీరు వ్యవసాయం చేసుకునే పనిముట్లు ఇస్తున్నారు, భూమి ఇస్తున్నారు, పనిముట్లు ఇస్తున్నారు, ఫైనాన్షియల్ సహాయం చేస్తున్నారు. ఇంత చేస్తున్నప్పుడు కూడా మీరు లేచలేక అంచే దాంట్లో ఒక పెద్దలతో కమిటీ వేశారు. కమిటీ వేసి ఆ పెద్దల బాధ్యత ఏంటంటే వీళ్ళని అప్పచెప్పేసేసి ఇంకా పోలీసుల హరాస్మెంట్ లేకుండా చేసుకోవాలి. దాని ప్రకారంగా కమిటీ ఏ కమిటీ వేశారో అంటే బనగానపల్లి బ్యాంకు దోపిడీకి సంబంధించిన దొంగల్ని అప్పచెప్పే బాధ్యత అక్కడ ఉన్న వాళ్ళకే అప్పచెప్పారండి. దొంగలకి దొంగలనే అప్పచెప్పారు. చూడండి, దొంగలు పట్టించడం బాధ్యత దొంగలకి ఇచ్చారు. ఇస్తే ఆ దొంగలు చివరికి వాళ్ళు చేశారన్నమాట. ఇలా దాంతో అరంగా వాళ్ళ ఒత్తిడి వల్లనే ఏదే స్టోర్ పొలంలో ఉన్నారే వాళ్ళ ఒత్తిడి వల్లనే వీళ్ళు చివరికి లొంగిపోయారు. ఏమిటి ఎందుకు ఇలా మళ్ళీ పాదానికి వచ్చారు, అందులో ఏంటి పెదాన్ని అక్కడ చేసి ఇక చివరికి ఆ వచ్చిన ఇద్దరు కూడా గరిక ప్రభాకరు, బచ్చు దయాకరు మీ పాదాల సాక్షిగా ఇక నేరాలు చేయం అంటూ పాదాలు పట్టుకుని ప్రమాణం చేశారు. హేమలతలవణ గారి పాదాలు నాశకేంద్రానికి వచ్చి మీ పాదాల సాక్షిగా ఇక దొంగతనం చేయం, తల్లిదండ్రులను బంధువుల్లోనూ కమిటీ పెద్దలను పశ్చాత్తాపం కనిపించింది. ఈ రంగా వాళ్ళ నుంచి అక్కడి నుంచి వాళ్ళని వచ్చి మొత్తం తీసుకు మళ్ళీ వెళ్ళడం వచ్చారుగా. మరి వీళ్ళు పోలీసులు అప్పటి చేత వాళ్ళ కారులోనే వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వచ్చిన కారులోనే దయాకరును వీళ్ళు వెళ్ళే ప్రభాకర్ వెళ్ళారు. అక్కడి నుంచి వీళ్ళు వెనకాదలుగా నాస్తిక మైత్రి గారును హేమలతలవణం గారు మరో కారులో వీళ్ళని తీసుకుని మళ్ళీ చీరాలు వెళ్ళి చీరాలను వీళ్ళని హ్యాండ్ ఓవర్ చేశారు. అంటే సంస్కరణ అనేది మనం మానవతాత్మకంతో చేస్తే, నాస్తికతంతో చేస్తే ఎలా ఉంటుంది, దాని ప్రభావం ఎలా ఉంటుందో చూడండి. లొంగిపోయిన వాళ్ళు ఇద్దరు అందములు ఉన్నారు. ఇద్దరు అందములే లొంగిపోయిన వాడు, గరిక ప్రభాకరు అలాగే రెండోవాడు గరిక నాగేశ్వరరావు. ఈ గరిక నాగేశ్వర టైగర్ నాగేశ్వర. ఈ లొంగిపోయింది ఎవరు? గరిక ప్రభాకర్. వీడికి పేరు మోసిన దొంగే టైగర్ నాగేశ్వరరావు. ఇద్దరు టైగర్ బ్రదర్స్ అంటారు అన్నమాట. టైగర్ నాగేశ్వరరావు, గరిక ప్రభాకరు ఇద్దరు కూడా అంటే కరుడుగట్టిన నేరసులు. టైగర్ నాగేశ్వరరావు అంటే గజ వణుకు, గజ్జల ప్రసాద్ అంటే గజ వణుకు, టైగర్ నాగేశ్వరరావు అంటే చెప్పలేని వణుకు. అలాంటి వాళ్ళు కేవలం నాస్తిక కేంద్రం చేపట్టినటువంటి ఈ సంస్కరణ కార్యక్రమంతో వాళ్ళ మనసులో మానసిక పరివర్తన వచ్చి, హృదయ పరివర్తన వచ్చి వాళ్ళు ఆ దొంగతనం బయటకు వచ్చి ఆ రోజు ఈరోజు బాగున్నారు. అది మానవీయ కోణంతో మనం సంస్కరణ చేపడితే, మానవీయ కోణంతో చేపడితే, భాషక దృక్పథంతో, సంఘ దృష్టితో, వ్యక్తి గౌరవంతో మనం చేస్తే తప్పుడు. ఇంతకని ఏం కావాలండి నాస్తిక చేసరికి? అక్కడే మంచిగా అంచే ఇద్దరు తీసి చివరికి ఆ రంగా వండపోయింది. ఈ రంగా మరి ఎంత బనగానపల్లి బంగారం దోపిడీ 14 లక్షల బ్యాంకు దోపిడీ సుఖాంతం అయింది. మొత్తం అదంతా ఇవ్వడం జరిగింది. ఇంతే కాకుండా మీకు చెప్పాల్సిందంటే ఈ బనగానపల్లి దోపిడీ జరగడానికి 6 రోజుల ముందు చీరాల్లో ఒక పెద్ద మనిషి ఇంట్లో జరిగితే ఆయన నా ఎదిరిపోయింది ఇంతే అన్నాడు. అంటే మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్లు పెట్టుకుంటారు. కానీ విచిత్రం ఏంటంటే ఆయన చెప్పిన దానికంటే డబుల్ దొరికింది. ఆయన చెప్పిన దానికంటే డబుల్ దొంగలు తీసుకొచ్చి ఇచ్చారు. ఇస్తే అక్కడ దోపిడీ చేసిన వాళ్ళు ఇస్తే వాళ్ళ ఆ ఇంట్లోనే మేము దోపిడీ చేసిన డబల్ ప్రాపర్టీ అందజేశారు. అది సంస్కరణ. ఆయన ఏదో 10 లక్షలు అంటే వీళ్ళేమో 20 లక్షలు ఇచ్చారు. డబల్ అంటే అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇంత నువ్వు నీదిరా ఎలా ఉందయ్యా, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ ఇంత ఇన్కమ్ చూపిస్తావుగా, ఇంత ఎలా ఉంది అంటారని ఆయన తక్కువ చెప్పుకున్నాడు. ఈ దొంగ ఏమో మొత్తం ఇచ్చేసి దోపిడీ చేసిన. దట్ ఈస్ రిఫార్మ్. నాస్తికత చేసిన రిఫార్మేషన్ సంస్కరణ అనేది హృదయ పరివర్తన ఎంత గొప్పగా ఉంటుందంటే సమూలగ్రంగా పరివర్తనం ఉంటుంది. అది స్టోర్పురంలో ఈ చేసిన కార్యక్రమంలో నిరూపితమైంది. ఎథిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగేంటి రిఫార్మేషన్ అది. ఇది మరి నెక్స్ట్ ఇంకో విషయంలో ఏమిటి స్టోర్పురంలో ఎలా జరిగింది ఏంటి అవి ఇంకా చాలా ఉన్నాయండి. దీని గురించి చెప్పాల్సి, ఎందుకంటే దాదాపు 4 డికేట్స్ పాటు స్టోర్పురంలో అక్కడ పనిచేయడం జరిగింది నాస్తిక తరపున. అంచేత అవి ఎలా ఉన్నాయి ఏంటని ఇంకా ముందు ఇంతవరకు మీరు చెప్పింది చాలా కొద్దే, కానీ ఎలాంటి మార్పు గొప్పగా ఎంత కనబడిందో మీరు తెలిసి, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎలాంటి పెద్ద ఎలా సాధించారు అనేది నాస్తిక కేంద్రం చేసినప్పుడు అది తెలిసింది. సెలవు. మరి మరో విషయంతో మరి మీ స్టోర్ నెక్స్ట్ ఏం జరిగింది, ఇవన్నీ ఈ సంవత్సరానికి ఎలా జరిగింది, నెక్స్ట్ ఎపిసోడ్స్ చూస్తాం. అంత సెలవు తీసుకున్నాం. నమస్తే.
ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.